హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిడ్స్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మా పండగ షాపింగ్ వ్లాగ్ అనమాట. పండగ అంతా అయిపోయి పెడుతున్నాను, ఎందుకంటే ఖాళీ లేదు. పండగ 4 రోజులు కొంచెం జనాలు అందరూ ఉంటారు కదా, మనం కూడా కొంచెం బిజీగా ఉంటాము. అందుకే నాకైతే ఏమీ ఎడిటింగ్ అయితే చేయడం కుదరలేదు. ఇప్పుడు పెడుతున్నాను అనమాట. కొంచెం ఎక్స్క్యూజ్ చేసి ఈ వీడియోని అయితే చూసేయండి. వద్దంటున్నా వినకుండా జూడియోకి అయితే తీసుకెళ్ళాను మా ఆయన అయితే. పిల్లలకి ఏమైనా కొంచెం కొత్త మోడల్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి జూడియోకి వెళ్తే అందులో అసలు ఓం నమస్తే అనమాట ఏమీ లేవు. అందరూ ఏరిసారు శుభ్రంగా. మనకంటే ముందుగా షాపింగ్లోని కొంచెం ముందుగా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏరుకొని వెళ్ళిపోయారు. ఇంకైతే నాకు ఇంక నచ్చలేదు కలెక్షన్ అయితే. ఇంక అన్నీ అయిపోయి లాస్ట్కి వస్తే ఇంకా చిరాకేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఎలాగోలా షాప్కి అయితే వెళ్ళాం, కానీ మళ్ళీ దాన్ని రిటర్న్ వచ్చినప్పుడు ట్రాఫిక్లోనే ఒక అరగంట అయితే పట్టేసింది. చిరాకు వేసింది అనమాట. సగం ఎనర్జీ అక్కడే పోయింది మాకు. ఎప్పుడు వెళ్ళిన రెగ్యులర్ షాపే బెటర్, శుభ్రంగా అక్కడే దొరుకుతాయి మనకని చెప్పేసి అక్కడికి అయితే తీసుకెళ్ళిపోయారు మా ఆయన. ఇంకా వెళ్ళగానే కొంచెం గుర్తుపట్టి డైలీ కస్టమర్స్ కదా కొంచెం చూపించారు బట్టలు అయితే మాకు. పిల్లలిద్దరికి మంత్స్ బేబీగా ఉన్నప్పుడే ఎక్కడి నుంచో తీసుకుంటున్నాం అనమాట బట్టలు. సో అందుకే ఇక్కడే కొంచెం అలవాటు. మ్యాక్సిమం ఎవరికైనా డ్రెస్సెస్ ఎక్కడి నుంచే తీస్తాము. ఒకళ్ళ పిల్లల పేర్లు అవి పెట్టడానికి చెప్తారు కదా, వాళ్ళకైనా బర్త్డేస్కైనా ఎక్కడి నుంచే తీసుకుంటాం బట్టలు. కొంచెం తెలిసిన వాళ్ళ మీద ఇంకా కొంచెం బాగా చూపెడతారనమాట, విసుక్కోకుండా బట్టలు. పిల్లల షాపింగ్తో మనకు అంత టెన్షన్ ఉన్నదనమాట, ఎందుకంటే మా ఆయనే తీసేస్తారు. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. సెలెక్షన్ బాగా చేస్తారు మా ఆయన అయితే బట్టలకి. కొంచెం పెద్ద సైజే తీసారనమాట, ఎందుకంటే అసలు తీయగానే పొట్టయిపోతున్నాయి ఒక 2 నెలల్లోని. కొంచెం మా పెద్దోడికి ఉన్న సైజు మీదే ఎక్స్ట్రాగా తీశారు బట్టలు, కొంచెం పెద్ద సైజు. చిన్నోడికైతే వాడికి కూడా అలాగే తీశారు, కొంచెం పెద్ద సైజు. ఎందుకంటే వాడు కూడా పొడవుతున్నాడు కదా, ఇంకా మరీ పొట్టి తీస్తే ఇయర్కే పనికి వస్తున్నాయి, నెక్స్ట్ ఇయర్కి పని చేయట్లేదని చెప్పేసి వాడికి కొంచెం పొడవుగానే తీశారు బట్టలు. ఒక గంట సేపు పట్టిందనమాట మా పెద్దోడికి బట్టలన్నీ సెలక్షన్స్ అన్నీ అయినప్పటికీ. ఆ తర్వాత మా చిన్నోడు జాయిన్ అయ్యాడు. చిన్నోడికి కూడా కొంచెం పెద్ద సైజే తీసాము, ఎందుకంటే వాడికి కూడా ఈ సంవత్సరానికే వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోవడానికి అసలు పని చేయట్లేదు, ఏదో ఎవరో వేసుకున్నట్టు పొట్టిగా కనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా ఆడికి కూడా కొంచెం పొడవుగా తీశారు. పుట్టినరోజుకి అయితే ఇంకా స్పెషల్గా ఏం తీరు, ఎందుకంటే ఇద్దరివి ఒక నెల గ్యాప్లోనే అనమాట. ఇంక ఈ తర్వాత ఎక్కడికి వెళ్ళాం కదా, ఇంక కొత్త బట్టలు కూడా వేసుకొని అటు ఇటు తిరిగి పని ఉండదు. ఇంక పుట్టినరోజుకి కూడా ఇంక ఇందులోనే తీసేస్తారు. ఇంక మరీ బట్టలు ఎక్కువగా ఏం తీయదలుచుకోలేదు. డైలీ యూస్ కంటే పర్లేదు, ఎందుకంటే వేసుకొని తిరుగుతాం కాబట్టి రోజున దాన్ని తీసిన ఒక అర్థం ఉంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు అయితే అసలు తీయడానికి కూడా అసలు ఇష్టం ఉండట్లేదు, ఎందుకంటే ఇంకా వాళ్ళు స్కూల్ యూనిఫామ్లోనే గడిచిపోతుంది జీవితం మొత్తం. ఇంకెప్పుడు వీళ్ళు వేసుకొని తిరుగుతారు. ఇంకా మా పిల్లలకి అయితే సాటర్డేస్ కూడా యూనిఫామ్ పెట్టారనమాట, సివిల్ డ్రెస్ లేదు. ఇంకా దానికోసం ఎందుకంత టెన్షన్ పడి ఎక్కువ బట్టలు తీయడం అని చెప్పేసి ఎక్కువైతే తీయలేదు, 3 జతలే తీశారు. ఎందుకంటే మా పెద్దోడికి పొట్టయిపోయినవి మా చిన్నోడు వేసుకోగలరు, మళ్ళీ మా చిన్నోడికి పొట్టయిపోయినవి వేస్ట్ అనమాట. ఇంకా అలాగా మ్యాక్సిమం నేను బట్టలు ఎవరికైనా ఇచ్చేస్తానమాట. చిన్న పిల్లలు బయట ఉంటారు కదా, వాళ్ళకైతే ఇచ్చేస్తాను బట్టలు. మనకి ఎలాగో యూజ్ అవ్వలేనివి వాళ్ళైనా వేసుకుంటారు కదా. ఇంకా మామూలు డ్రెస్సుల షాపింగ్ అంతా అయిపోయాక కట్ బనియన్స్ డ్రాయర్స్ అనమాట. వాళ్ళు ఈ కట్ బనియన్లు డ్రాయర్లు అనేవి ఇయర్కి 1 టైమే కొంటాం అనమాట. ఇద్దరు పెద్దోడికి 5 కట్ బనియన్లు 5 డ్రాయర్లు, చిన్నోడికి 5 కట్ బనియన్లు 5 డ్రాయర్లు, మొత్తం ఇయర్ మొత్తం సరిపోతాయి. మంచి క్వాలిటీ అనమాట, ఎక్కువ రోజులే వస్తాయి, కలర్ అది షేడ్ అయిపోదు. ఇన్ కేసు ఒకవేళ పొట్టు అయిపోయినా మా చిన్నోడు వేసుకుంటాడు, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళ దగ్గర మంత్స్ బేబీస్ నుంచి కట్ బనియన్స్ అయితే దొరుకుతాయి. నేను మా పిల్లలకైతే ఇద్దరికి ఇక్కడే కొని తీసుకొచ్చేవారు మా ఆయన. క్లాత్ కూడా చాలా బాగుంటుంది, సిల్క్ అది ఉండదు, ప్యూర్ కాటన్, చాలా బాగుంటుంది. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలు చూడండి, అంత రేట్ ఎట్టి బట్టలు కొన్నప్పుడు రాని ఆనందం, ఆడు ఫ్రీగా క్యాప్లు ఇచ్చారని చెప్పేసి తెగ ఆనందపడిపోయారు ఇద్దరున. అక్కడ అంత ఎగ్జైటింగ్గా తీసుకొని తీరమాసి ఇంటికి వెళ్ళాక అది ఏదో మూల దొండడమే అటు పని. ఇన్నాళ్ళు బట్టలు అంటే ఏదో పెద్ద విచిత్రంలా ఉండేది. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ బట్టల మీద ఎక్కువ పెడుతున్నారు మనీ అయితే. బంగారం మీద కంటే బట్టల మీదే పెడుతున్నారు అనమాట. ప్రతి పండగకి కొత్త బట్టలు ఉండాలి, ప్రతి పండగకి కొత్త బట్టలు, అది జస్ట్ కామన్ అయిపోయింది. ఇన్నాళ్ళు బట్టలు అంటే మ్యాక్సిమము సంక్రాంతికి అనమాట. మాకైతే పుట్టినరోజుకి ఎలాగో కామనే కదా, తీసుకుంటాము ఏదో ఒక జత. కానీ బట్టలు అంటే సంక్రాంతికి షాపింగే అసలైన షాపింగ్ అనమాట ఇయర్ మొత్తానికి. ఇప్పుడు చిన్న పండగకి పెద్ద పండగకి అన్ని పండగలకి కూడా బట్టలే కామన్ అయిపోయింది అది. ఈ బట్టలు మొత్తంతో ఇంట్లో బీరువాలు నిండిపోతున్నాయి అనమాట, అన్ని బట్టలు తీసుకుంటున్నాం బయట. పిల్లల షాపింగ్ అంతా అయిపోయింది కదా, పిల్లలకి ఏం తీసుకున్నానో మీరు చూసేయండి. ఇంతకీ నా షాపింగ్ ఏమైందంటే, నా షాపింగ్ ముందే అయిపోయిందనమాట, పిల్లల కంటే ముందే. ఎందుకంటే నాదే కొంచెం ఎక్కువ టైం పడుద్ది.
కలర్ నచ్చితే సైజ్ దొరకదు, సైజ్ దొరికితే కలర్ నచ్చదనమాట. కొంచెం నా షాపింగే కొంచెం పెద్ద పనిలాగా అనిపిస్తుంది మా ఆయనకి. నేను కూడా స్పెషల్గా అయితే ఏం తీసుకున్నాను, డైలీ యూజ్డ్కి అయితే తీసుకుంటాను కానీ ఎక్కువ మ్యాక్సిమం పెళ్లి రోజుకి పుట్టినరోజుకి అన్నిటికి ఇందులోనే అనమాట. ఈ సంక్రాంతి షాపింగ్లోనే అన్నీ కవర్ అయిపోతాయి. డైలీ యూజ్డ్కి అయితే అలాగో నార్మలే కదా తీసుకుంటాము. నేను తీసుకున్నవి అయితే చూపించడం ఇప్పుడు కుదరలేదు, మ్యాక్సిమం ఎప్పుడైనా వీలైతే చూపెడతాను. కానీ తీసుకున్నవన్నీ లెహంగాలే అనమాట మూడున. మా ఆయనకైతే అవి చాలా బాగా నచ్చి తీసుకున్నారనమాట. బట్టలన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి 3 లెహంగాలు కూడా. డబ్బులకైతే వర్త్ అనిపించింది నాకు. మ్యాక్సిమం నేను వేసుకున్న ప్రతి డ్రెస్సు మా ఆయన సెలక్షనే. చీరల కంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు కానీ డ్రెస్సులకైతే మంచిగా సెలక్షన్ చేస్తారు. ఇవన్నీ తీయడం హ్యాపీగా ఉంది కానీ ఇవన్నీ మొత్తం బీరువాల్లోకి సర్దినప్పటికీ అవుతుంది మనకి అసలైన పని. ఈ సంవత్సరానికి షాపింగ్ అయితే ఎలా అయిపోయింది చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.